బాలరాజు గురించి మనం ఒక డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్తాను. సో ఇప్పుడు నాగర్ కర్నూల్ పరిధి అంటే నాగర్ కర్నూల్ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గం అనుకుందాం ఫర్ సపోజ్. ఎందుకంటే ఇక్కడ అచ్చంపేట కీలకం అనుకుందాం. ఓకే, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు ఆల్రెడీ ఉండడం జరిగింది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆస్పిరెంట్ ఎవరు? ఆ గతంలో ఎంపీగా నాకు కావాలని చెప్పేసి గువ్వల బాలరాజు అడిగిండు, ఇవ్వకుండా అది ఆర్ఎస్పీకి కేటాయించడం జరిగింది. అయితే ఆర్ఎస్పీ ఏం చేసిండు? చాలా సైలెంట్గా అచ్చంపేటలో వర్క్ చేసుకుంటూ వచ్చిండు. రాగానే ఆయనకు చెక్ పడుతున్నట్టుగా ఆయనకు అర్థమైపోయింది. సో ఆర్ఎస్పీ పార్టీలో కీలకంగా మారబోతున్నాడు. సో ఆయన నిర్ణయాలు ఇటు కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు అందరూ కూడా ఆ నిర్ణయాలు పాటిస్తున్నారు. కాబట్టి రేపు నాకు టికెట్ రాకపోవడానికి ఆర్ఎస్పీ కుట్ర చేయొచ్చు, లేకపోతే ఆయన టికెట్ అడిగి తెచ్చుకోవచ్చు. సో నా భవిష్యత్ ఏంది అనే కోణంలో ఆయన కొంత మదనపడి మొత్తానికైతే బీజేపీలో చేరండి. ఎవరు? గువ్వల బాలరాజు. సో ఇప్పుడు గువ్వల బాలరాజు బీజేపీలో చేరినాక మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని వేళ్ళు కూడా ఆర్ఎస్పీ వైపు చూపినాయి. అవునా కదా? ఆర్ఎస్పీ ఏబట్టే గువ్వల బాలరాజు పార్టీ నుంచి బయటికి వేయండి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆర్ఎస్పీ ఆ ముద్రను ఆ ద్రోహి అనే ముద్రను పోగొట్టుకోవడానికి ఏం చేసిండు? సిర్పూర్ కాగజ్నగర్ పోయిండు. సిర్పూర్ పోయి అక్కడ పెద్ద హల్చల్ చేసి నాకు సిర్పూర్ రాజకీయ జన్మనిచ్చింది, లేకపోతే నాకు సిర్పూర్లో నేనే పోటీ చేస్తా, ఎవరు పోటీ చేయరని చెప్పేసి అక్కడ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన నేనే సిర్పూర్ నాదే అనుకోలో మాట్లాడడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడ్డది. ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఇప్పుడు ఈయనకు చెక్ పెట్టడానికి కోనేరు లైన్లోకి దింపింది. కోనేరు లైన్లో దింపగానే ఏమైంది? ఇప్పుడు సిర్పూరు ఖతం అయిపోయింది. సిర్పూర్లో ఇప్పుడు ఆర్ఎస్పీ పోటీ చేస్తాడా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకో మళ్ళీ సిర్పూర్ పిల్లలకు హామీ ఇస్తాడు? మీరు అబ్జర్వ్ చేయండి, కోనేరు దాదాపు 4-5 రోజుల క్రితం జాయిన్ కదా. ఆర్ఎస్పీ ఎక్కడ కనబడ్డా? ఆర్ఎస్పీ ఎక్కడన్నా కనబడ్డా? ఏడి ఆర్ఎస్పీ? బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాడా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా? ఎక్కడ కనబడుతుండా? పార్టీ కార్యక్రమాలు ఎక్కడ కనబడ్డా? నాకైతే కనబడలే. నేను చూసినంతవరకు నాకైతే కనబడలే. సరే కడప కనబడ్డాడేమో, కానీ ఫెరోషియస్గా పోయేటువంటి ఆర్ఎస్పీ ఎందుకు సైలెంట్ అయ్యిండు అంటే ఆయన ఏమైనా పార్టీ మారబోతున్నాడా, లేకపోతే అలకతో ఉన్నాడా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా పార్టీలు మళ్ళీ బీఎస్పీలో పోతుండా, లేకపోతే మళ్ళీ ఆయన కాంగ్రెస్లో పోతుండా, ఎలా పోతుండు? అంత కన్ఫ్యూజన్ ఉంది కదా. సో అదే ఇది కొన్ని రోజుల మీకు అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా క్లారిటీ వస్తుంది. దీనిపైన 100% క్లారిటీ వస్తుంది. రాసి పెట్టుకోండి. ఆర్ఎస్పీ పైన పెట్టు. ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో ఉన్నాడా లేడా? ఇప్పుడు ఆర్ఎస్పీ కొంచెం నొచ్చుకున్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా? ఇవన్నీ కారణాలు కూడా ఉన్నాయి వాస్తవంగా. సో ఇదంతా కూడా పొలిటికల్ గేమ్. అంటే కేసీఆర్ కుటుంబాన్ని నమ్ముకుంటే ఎవడైనా అవ్వాల్సిందే, ఎవడైనా గొడవాల్సిందే. అది ఆర్ఎస్పీ కాదు, ఇంకెవరైనా సరే. వాళ్ళ అవసరాల కోసం ఎవరినైనా బలిపీఠం ఎక్కిస్తారు. వాళ్ళ ఆర్థిక రాజకీయ అవసరాల కోసం ఎంతటి వారినైనా బలిపీఠం ఎక్కిస్తారు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆర్ఎస్పీ బలిపీఠం ఎక్కిండు, 100% బలిపీఠం ఎక్కినట్టే కనబడతా ఉంది.